గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 3, Maya Vimukti, Slokam Sankhya 5. Gunair Gunansa Bunjana Atma Pradyo Titai Prabhu Mannamana Idam Srishtam Atmana Meha Sajjate. We are behind, so we will be completing. నిమి మహారాజు అడిగిన 4 ప్రశ్నలకి సమాధానంగా మాయ యొక్క స్వభావము, దాని కార్యములు, దుస్తరముకు మాయ గుప్పిటి నుండి బయటపడే పద్ధతి, దేవదేవుడు నారాయణుని దివ్యస్థితి, భౌతిక కర్మల నుండి ముక్తిని గావించడి యోగ పద్ధతి. ఈ 3వ అధ్యాయంలో నిమి మహారాజు అడిగిన 4 ప్రశ్నలకు సమాధానంగా మాయ యొక్క స్వభావం, మాయ అంటే ఏంటి, దాని యొక్క కార్యములు, ఈ మాయ నుంచి జీవుడు ఎలా బయటపడాడు, ఆత్మ ఎలా బయటపడ, దేవదేవుడైన నారాయణ యొక్క దివ్యస్థితి, ఈ సమస్త భౌతిక కర్మల నుంచి ముక్తి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈ ఒక్క అధ్యాయంలోనే మొత్తం భగవద్గీత అంతా వచ్చినట్టుగా. సమస్త కారణాలకి ఆది కారణకు దేవదేవుడు పంచభూతాలని సృష్టించగా వాటి నుంచి బద్ధజీవుల భౌతిక దేహాలు తయారైనాయి. మొదటి సృష్టి వచ్చి విష్ణువు, తర్వాత బ్రహ్మదేవుడు సర్గ విసర్గ, భగవంతుడు అవసరమైన మూలభూతాలు, పంచభూతాలు, బద్ధజీవుల దేహాలు, తద్వారా వారి ఇంద్రియ భోగాన్ని లేదా చరమ మోక్షాన్ని. ఈ 2 అవకాశాలు ఈ శరీరాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించి మోక్షాన్ని పొందడం, కానీ ఈ శరీరాన్ని మన కోరికలు తీర్చుకోవడానికి ఇంద్రియ భోగం, దాని ద్వారా మళ్ళీ శరీరాల్ని పొందుతూ ఉన్నాం మనం చేసే కర్మలను బట్టి. పరమాత్ముడిగా ఆ దేవదేవుడు జీవుల భౌతిక దేహములను ప్రవేశించి 11 ఇంద్రియాలను సచేతనము చేయను. మన ఇంద్రియాలు భగవంతుడి యొక్క ఏర్పాటు వల్ల, అంటే ఎన్ని భౌతిక ఇంద్రియాలు ఎలా క్రియాశీలంగా ఉన్నాయి, జడ ఇంద్రియాలు ఏ రకంగా మనం టేప్ రికార్డర్కి, ట్రాన్సిస్టర్కి మనం బ్యాటరీ సప్లై చేస్తాం, అప్పుడు ప్రోగ్రాములు రిలే అవుతూ ఉంటాయి. బ్యాటరీ లేకపోతే
ట్రాన్సిస్టర్ పనిచేయదు, బ్యాటరీ లేకపోతే సెల్ ఫోన్ పనిచేయదు. బ్యాటరీని మనం భగవంతుడి బ్యాకప్. దానివల్ల ఈ శరీరం అంతా కూడా పరమాత్ముడి యొక్క కణకణంలో ఉన్న పరమాత్ముడు ఎలా జరగాలో. అందరికీ రాట్ల కీళ్ళ రోగాలు, అందరికీ రాట్ల ఒకే రోగం. ఎవరికి ఎక్కడ, ఎవరికి ఎప్పుడు, ఎవరికి ఎలా అంతా ఆయన చేస్తున్నాడు. మీరు అనొచ్చు, నాకు వయసు ఎంత, నాకెందుకు వచ్చింది రోగం, ఆమెకెందుకు రాలా? వాట్ కెన్ యూ సే? ఇద్దరం ఒకే భోజనం చేస్తున్నాం. అంటే మందిరంలో ఉన్న వాళ్ళంతా మనం ఒకే భోజనం చేస్తున్నాం. అయినా మనందరికీ ఆరోగ్యం వేరువేరుగా, పరిస్థితులు ఒకటే అయినా కూడా ప్రతిక్రియలు వేరుగా. అంతా కూడా పరమాత్ముడు ఎవడికి ఎలాంటి సౌకర్యాలు కలగాల, ఎలాంటి ఇబ్బందులు కలగాల, ఎలాంటి కష్ట నష్టాలు కలగాల, ఎలాంటి విలాసవంత జీవితం. కృష్ణారెడ్డికి ఇంకా నేను బండిదోలే నా వయసు అయిపోతుంటే ఇప్పుడు 32 లక్షల రూపాయలు బండి పెట్టుకుని ఏం చేయాలి? అంతే మెల్లిగా బండి తోలడానికి కూడా ఒక లేదా గుద్ది పారేస్తాం, సరిగ్గా తోలలేము. మరి సరిగ్గా కనిపించక వణుకుతూ ఉంటే మన ఆరోగ్యం బాగాలేకపోతే బండి తోలడానికి పనికిరాం. బండి తోలుతా గుండెపోటు వస్తే ఏమవుతుంది? కానీ రాసి పెట్టింది అంటారు వాహన యోగం, ధనయోగం రాసి పెట్టడం, వాహన యోగం, గృహయోగం. మనకి ఇల్లు రాసి పెట్టింటే ఎంత పరిస్థితులు అట్టో చేస్తాయి. ఈ రకంగా పరమాత్ముడిగా ఆ దేవదేవుడి జీవుల భౌతిక దేహములందు ప్రవేశించి ఇంద్రియాలను సచేతనం చేయను. బద్ధజీవుడు దేహమును ఆత్మ అని పొరపడుతూ నానా రకాల కామ్యకర్మలు, అందుకే మనం భగవంతుడు మనుషుల్ని మాయ నుంచి బయటపడమంటున్నాడు. భగవంతుడు మనుషుల్ని ఆత్మ సాక్షాత్కారం పొందమంటున్నాడు. భగవంతుడు మనుషుల్ని యోగా, నాతో సంబంధాన్ని, భగవంతుడితో సంబంధం ఉండి మాయ నుంచి ఎట్లాగో బయటపడతాం. భగవంతుడితో సంబంధం లేకుండా కూడా అంటే మాయావాది, నిరాకారవాది. నిరాకారవాది ఆయన కూడా దాన్ని తాత్కాలిక మోక్షం పడిపోతాడు. మళ్ళీ బతుకంతా కష్టపడి సోహం సోహం అహం బ్రహ్మాస్మి కోరికలు చంపుకుని ఎంత చేసి బ్రహ్మజ్యోతులు కలిసిపోతాడు పోయి. ఎవరైతే ఇక్కడ కోరికలు లేవు, భగవంతుడికి సేవ చేయాలనే కోరికలు లేవు, మన తలకాయ నిండా దేవుడికి సేవ చేయాలనే కోరికలు ఉండాలి. అప్పుడు ఏదైనా చేయొచ్చు. నువ్వు దేవుడికి సేవ చేయాలంటే ఇదే కాదు, నేను గొప్పగా డబ్బులు సంపాదించి దేవుడికి ఇవ్వాలని. ఇప్పుడు చూడడానికి నువ్వు అందరిలాగే డబ్బు పిచ్చిలో పరిగెడుతున్నట్టు ఉంటుంది. అందరిలాగా నువ్వు కూడా వ్యాపారస్తుడిలాగా, కానీ ఆ డబ్బు నువ్వు అనుభవించటంలా.
తీసుకొచ్చి సైలెంట్గా దేవుడికి ఇచ్చాడు. అదే నువ్వు తిన్నదే నీకు దక్కింది. అంటే తింటాక భోజనం అందరం చేస్తాం అంతవరకు. అంటే భగవంతుడి సేవ అంటే ఏదో మనం మంత్రాలు నేర్చుకోవాలా, మనం భగవంతుడి సేవ అంటే ఈ దేవుడి గదిలో డ్రెస్సింగ్ నేర్చుకోవాలా, ఆ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేయొచ్చు. కానీ నువ్వు ఎవరో ఉన్న పళంగా నిన్ను దేవుడికి సమర్పించుకోవచ్చు. మనం ఏమేం చేయగలం అన్నీ దేవుడికి చేసుకుంటూ పోతాడు కదా. ప్రతి మనిషి ఒళ్ళు పని చేస్తుంటే దేవుడికి ఏదో ఒకటి చేయొచ్చు. ఏం చేయలేకపోతే కూర్చొని భజన చేయడం కూడా. ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళు పని ఏం చేయలేరు, నడువు వంగదు, మోకాళ్ళు వంగవు, ఏం చేస్తారు? ఎటు వండకపోతే కూర్చోవడం, బాల మీద వచ్చి కూర్చొని జపం చేసుకోవడం. మనస్సుని దేవుడికి ఇవ్వడం. శరీరం దేవుడికి ఇవ్వడానికి పనికి రాకుండా పోయింది, యూస్లెస్. అదే పాత బండి, డొక్కు బండి తుప్పు పట్టిపోయి పాడైపోయిన బండి తీసుకెళ్ళి ఐఎమ్ డొనేటింగ్ దిస్ వెహికల్ టు యూ అంటే తప్పు కదా. అది మన ఒళ్ళు పనికి రాకపోతే కనీసం మన మనస్సుని దేవుడికి ఇవ్వచ్చు. దానికి దేవుడు ఎవరో తెలియాలా. మనసుని దేవుడికి ఇవ్వడం అంటే మనకి వేరే ఆలోచన రాకూడదు. ఎప్పుడు దేవుడు ఆలోచనలు వస్తే మనసుని దేవుడికి ఇచ్చినట్టు. అసలు శరీరాన్ని దేవుడికి ఇవ్వడం కంటే మనసుని దేవుడికి ఇవ్వడం కష్టం. ఎన్ని పనులన్నీ చేస్తూ ఉంటారు, తలకాయ దాన్ని తిడితే వీడిని ఏం ఆలోచిస్తాం. మా శరీరంతో పనులు మాత్రమే బాగానే. రియల్ థింగ్ అంటే సూక్ష్మ శరీరాన్ని కూడా, సూక్ష్మ శరీరం నువ్వు బాగా పడి దండం పెడతావు, అంత సరెండర్ అయిపోయావు. ఓకే, ఏం కాలే, దండం రాగానే పడిపోవడం ఇక్కడ. కానీ సొంత ప్లాన్లు, నేను పైలట్ కావాలా, ఇప్పుడు నేను పైలట్ అయితే దేవుడికి అట్ట సేవ చేయాలా. నువ్వు పైలట్ కావాలంటావు, ఎంబడి డబ్బులు ఇవ్వగలుగుతావు అంతే. నీ సొంత విమానం అంటే మమ్మల్ని తీసుకెళ్ళచ్చు, అంత వీలు కాదు కదా. ప్రైవేట్ ప్లేన్ పెట్టుకొని ఇష్టం వచ్చి తిరగడం, వాళ్ళతో ట్రాఫిక్ వాళ్ళతో, ఎయిర్ ట్రాఫిక్ వాళ్ళతో లింక్ ఉండాలి. ఇలా తిరగడానికి ఎవరు పడతారు, ఎట పడితే గుద్దుకుని వస్తారు. బాంబే సిటీ పైన ఇద్దరు గుద్దుకొని వస్తాడు, కింద జనాలు వస్తారు, ఆ శకలాలు పడి. అంటే మనకి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు అంటే దేవుడికి ఎందుకు పనికిరాని ఆలోచన. పైలట్గా పనిచేయడం, పైలట్గా పనిచేస్తే కనీసం ₹1,00,000 జీతం వస్తుంది అంతే కదా. ఒక 10%, పెళ్ళి కాకపోతే 25%, అంతకంటే ఏం చేస్తాం. అదే మన కోరికలు దేవుడికి పనికిరావు. కాబట్టి ఇక్కడ అతడు కర్మఫలములచే తోయబడుతూ బలవంతంగా మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బలవంతంగా మనం అనుకుంటూ ఉంటాం మన నిర్ణయం అని. ప్రకృతే క్రియమాణ అని మనం భగవంతుడు శరణ పొందకపోతే మనం అనుకునే నిర్ణయాలు మనం అనుకోవచ్చు. ఇది రజోగుణం, ఇది తమో గుణంలో, ఇది అది లేదా ఇది మంచి చెడ్డ ఏమీ లే. నువ్వు ఇక్కడ చెప్పింది అదే, నువ్వు భగవంతుడికి సేవ చేస్తావా, మాయకి సేవ చేస్తావా, రెండే ఆప్షన్స్. ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఇంద్రియ భోగము లేదా భగవంతుడి సేవ. ఓన్లీ 2 things. ఇటున్నావా అటున్నావా. నువ్వు అటుపక్క ఉన్నావంటే నువ్వు కర్మ వలయంలో, కర్మబంధంలో, రకరకాల కర్మలు, రకరకాల ఫలితాలు.
జీవజాతుల్లో పదే పదే జన్మించు. ఈ జన్మలో చేసిన కర్మలతో, వెనక చేసిన కర్మలతో ఈ జన్మలో మనం చేస్తుంది వచ్చే జన్మ. ఇట్లా తమ కర్మఫలములచే తోయబడుతూ వాళ్ళు నానా రకముల జీవజాతుల్లో మళ్ళీ మళ్ళీ జన్మించు. అందుకే ఎప్పుడు రోగులతో, ముసలి వాళ్ళతో, దరిద్రుల మధ్యలో ఉండడం మంచిది. మనకు గుర్తొస్తుంది ఏమో మనకు కూడా. రోగుల మధ్య, దరిద్రుల మధ్య, ముసలి వాళ్ళ మధ్య ఉంటుంటే మంచిది అనుభవం. మనం అనుభవించుకున్న వాళ్ళని చూసి మనకు కూడా తెలుస్తుంది. ఒకరోజు మనకు కూడా ఇదే గతి. వాళ్ళని తీసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయకూడదు. వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళ పనులన్నీ మీరు చేయాల్సి వస్తుంటే మీ పనులు చేసుకోవాలా, మీ పిల్లకాయల పనులు చేయాలా, అటు మీ తల్లిదండ్రుల పనులు చేయాలి. తెలిసి వస్తుంది ఇది బతికంటే ఇదని కదా. వాళ్ళని తీసుకుపోయేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి డబ్బులు కడుతుంటే మనం భోగాల్లోనే పడి ఉంటాం. ఎందుకంటే మనకి సమస్యలు అర్థం కావట్లే. అంటే మన శరీరంలో ఇంకా అనుభవించే శక్తి ఉంది, మనకు అర్థం కాదు. అందరూ గమనించవచ్చు. ఒకడికి ఎవడు కీళ్ళ రోగం ఉండి నరకం అనుభవిస్తూ ఉంటాడు. అటు ఇటు చదివితే మనకేం అర్థమవుతుంది. ఆ కీళ్ళ రోగంతో బాధపడే వాడికి అర్థమవుతుంది. కదిలితే నరకం, నొప్పి కదా, మనకి తెలియదు అది. కానీ వాళ్ళు బాధపడడం చూస్తే మన కీళ్ళకి కూడా ఎప్పుడైనా కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. వెరీ బ్యాడ్ బార్గెన్. ఈ శరీరంలో ఉండడం కంప్లీట్ నాన్ సెన్స్ బార్గెన్. ఏమీ ఇక్కడ సంతోషపడాల్సిందేం లేదు. రుణం తీర్చుకోవడం, ఎవరికి ఎన్ని రుణాలున్నా అదే పని చేస్తూ ఉన్నాం. వాడికి మనకి సాయం చేశాడో లేదో తెలీదు. మనం మాత్రం అంతే బలపడే లోపలే మనం ఎంత రుణాన్ని తీర్చుకుంటే అంత దీని నుంచి బయటపడతాం. లేకపోతే మళ్ళా జన్మలు. అది అంతవరకు ప్రళయకాలం వరకు మనకు వైష్ణవుల యొక్క సాంగత్యం, మనకి భగవన్నామే నమ్మకం కుదరకపోతే మనం ఎన్ని చావు దెబ్బలు తిన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా లేవడం మళ్ళీ అదే పనికి. తెలియదు ఏం చేయాలో. మీ తలకాయలు వచ్చే ఆలోచనలు అయితే ఏం చేస్తారు జీవితంలో. దానంతటా మనకెప్పుడు భగవంతుడి భక్తి అనేది రాదు. మనం కావాలని చేస్తున్నా కూడా రావటం లేదు. ఇంకా దానంతటా ఎక్కడి నుంచి వస్తుంది. మనం అంతా ఇక్కడ భగవద్భక్తిలో మునిగిపోవాలని మనం ఇక్కడికి వచ్చాము. ఏం మునుగుతున్నాం, ఏం మునగటంలే. ఏదో పైన కొంత సాధన చేస్తున్నాం అంతే. తలకాయ ఏం మారటం లేదు. అది అంత ప్రళయకాలం వరకు మీరు అనుకోమాకండి ఈ జన్మలో వచ్చే జన్మలో ఎక్కడి నుంచి బయటపడుతున్నాయండి. అంత గొప్ప భక్తి మనం చేయటం లేదు. ఇక్కడ పోతూ ఉంటుంది 1%, 2%, 3% అట్లా చూసుకున్నాడు 100 జన్మలు ఉన్నాయి. మీరు 1% చేసుకున్నాడు 100 జన్మలు పెంచుకున్నావు. ఆఫ్టర్ 100 births let us see మన పరిస్థితి ఇప్పుడు. భక్తి చేయని వాళ్ళు ప్రళయకాలం వరకు మనకి 100 జన్మలు కనీసం 1% మనం చేస్తూ ఉంటాం. అది కూడా లేకపోతే చావు దెబ్బలు తింటే ప్రళయకాలం వరకు ఆ విష్ణుమూర్తి మొత్తం ఆ శివుడి లయం చేసుకునేదాకా గొప్ప దుఃఖాన్ని అనుభవించు. ఇది మా అనుభవం. నిజంగా మీకు అర్థమైతే నిజంగా ఆత్మ అనేది మీ శరీరం పూర్తి సత్వగుణంలోకి వచ్చారు. when you are completely in the mode of goodness, you find stay in this body as hellish. ఏందిరా బాబు ఇదంతా ప్రతిదీ గాలి, నీళ్ళు, ఎవ్రీ టైం ఎవ్రీథింగ్
అన్నీ కూడా. కానీ ఈ శరీరంలో ఇవన్నీ నేర్చుకోవడం, చేయడం, ఇవన్నీ అనుభవించడం తప్పదు మనకి. కాబట్టి ఒక జన్మ చాలనుకోవాలి. చాలు, ఈ జన్మ చాలు. ఇంకెన్ని జన్మలు కావాలి మాధురి? బర్త్ ఆఫ్టర్ బర్త్ వద్దా? వెరీ గుడ్. కానీ అట్లా నువ్వు బతకటం లేదు కదా. ఈ జన్మ చాలనే పద్ధతిలో నీ బతుకు చూస్తే మాకు చావే లేదంటే ఈ జన్మలోనే మాకు చావు లేదు సార్. వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఎట్లా తెలుస్తుంది ఎవరు ఈ జన్మతోనే నాకు చాలు అనేవాడి జీవితాన్ని ఎలా గుర్తించవచ్చు? ఎవరు చెబుతారు జవాబు? సీనియర్ మోస్ట్. ఈ జన్మతోనే నాకు ఈ బతుకు చాలు అనేవాడిని ఎలా గుర్తుపట్టాలి? బస్ వాడి జీవితాన్ని చూస్తుంటే 24 గంటలు పడి ఉంటాడు, ఒకటే పని, విసుగు రామని పడి ఉంటే అదే పని. కంపం ఉన్న పరిస్థితుల్లో భగవంతుడి సేవల్లో పడే ఉంటాడు వాడు. బస్ మనం చేయగలిగి చేసుకుంటూ పోతూ ఉండాలి. అంటే వాళ్ళ జీవితం చూస్తాను చేసి వీడికి భగవద్భక్తి తప్ప ఇంకేం అవసరం ఉండి కనిపించటంలే. ఈయన జీవితాన్ని గమనిస్తూ ఉంటే ఈయన ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా, ఎలా బతుకుతున్నాడు చూస్తుంటే అంతే కదా. నన్ను 24 గంటలు రూమ్లో కూర్చొని కృష్ణుడి పుస్తకాలు చదువుకుంటే ఈయన గది నుంచి కూడా బయటికి రాడు. లేదా బయటకు వచ్చాడంటే దేవుడి పనులు చేస్తాంటే ఇంకెక్కడికి చనిపోతే జనాల్లో కూడా వైరాగ్యాన్ని కలిగించే విధంగా మాట్లాడుతుంటే ఎప్పుడు వీడికి ఒకటే పని వీడికి అంతే కదా తెలిసిపోతుంది. మనం గొప్ప భక్తుల్ని వాళ్ళని దగ్గర నుంచి చూస్తూ ఉంటే తెలుస్తుంది వాళ్ళ ఆలోచనలు 24 గంటలు ఎక్కడున్నాయి. కాబట్టి ప్రళయకాలం వరకు దీన్ని మాయా సుఖం అంటారు, భ్రాంతి సుఖం అంటారు, ఇల్యూజరీ హ్యాపీనెస్. భగవద్భక్తిలో కాకుండా ఎక్కడైనా మనకి ఆనందం కలుగుతుంది అనుకుంటుంటే యు ఆర్ అండర్ ఇల్యూజన్. ఈ జగత్తులో ఆనందమే లేదు. ఆత్మకి భగవన్నామంతో ఆనందం, అది కాకుండా వేరే విధంగా బాగానే ఉంది అనుకుంటుంటే అది నీ భ్రమ, నీ భ్రాంతి, ఇల్యూజన్. అంటే అన్నాడు ప్రళయకాలం వరకు దుఃఖాన్ని అనుభవించను. ప్రళయం ఆసన్నమైనప్పుడు విరాట్ పురుషుడు సమస్త సృష్టిని తన యందే ఇముడ్చుకొని పెదప తాను సర్వకారణ ఆది కారణందు ప్రవేశించు. ఈ రీతిగా భగవంతుడు భౌతిక సృష్టి స్థితి లయముల కొరకు త్రిగుణాత్మక మాయకు శక్తిని ప్రదానం చేయను. అంత భగవంతుడి శక్తితో ఇదంతా కూడా ఇన్ ద మెటీరియల్ నేచర్ ఈజ్ డెడ్, స్పిరిచువల్ నేచర్ ఈజ్ లైవ్. మెటీరియల్ కానీ మెటీరియల్ నేచర్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్, హ్యాపెనింగ్, చేంజింగ్, ఎంత బతుకున్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ రాశాడు త్రిగుణాత్మక మాయకు శక్తిని ప్రదానం అయితే బ్యాటరీ సప్లై, పవర్ సప్లై ఈజ్ గివెన్ బై గాడ్. అంటే మీ సెల్ ఫోన్లో చెత్త పాటలు ఉన్నాయి, మా సెల్ ఫోన్ ప్లే చేస్తే దానిలో దేవుడి పాటలు వస్తున్నాయి. దట్ ఈస్ వాట్ యూ డౌన్లోడెడ్. అదే సెల్ ఫోన్ అని సెలెక్ట్ చేసుకోవాలి, సెల్ ఫోన్ అని సెలెక్ట్ చేసుకోవాలి, మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రకంగా మనం ఇదంతా. కానీ దీని కనుక బ్యాటరీ అంతే కదా, దానిలో సినిమా పాటలు ఉండొచ్చు, దానిలో భక్తి పాటలు ఉండొచ్చు. బ్యాటరీ లేకపోతే రెండూ పనిచేయవు. బ్యాటరీ లేకపోతే మీ సెల్ ఫోన్లో సినిమా పాటలు రావు, ఆ భక్తురాలి సెల్ ఫోన్లో భజన పాటలు రావు. బ్యాటరీ సప్లై అది భగవంతుడిని మనం ఆయన ఎనర్జీ సప్లై. మొత్తం ఈ శరీరం మనల్ని ఆడిస్తూ ఉంటుంది.
మనం చేసేదేంలే. మన ఈ శరీరం మనల్ని ఆడబట్టిస్తుంది. శరీరం మన అదుపులో ఉంటే నేను భగవంతుడి సేవలో పెడతాం. కాబట్టి భగవన్నామని జపం చేసి మైండ్ అదుపులోకి వస్తే ఈ శరీరాన్ని మనం దేవుడి సేవకి ఎలా ఉపయోగించాలి. ఈ భౌతిక జగత్తునందు స్త్రీ పురుషుల రూపాన్ని ధరించి జనాలు మైథున సంపర్కంతో వారు సమస్యల్ని పెంచుకొందురు. అనంతముగా వారు సుఖాన్ని వృద్ధి చేసుకుంటకు యత్నించిన అనివార్యముగా వారికి విపరీత ఫలితమే కలుగుతుండను. నేను నిరానందం. ఈ జగత్తు యొక్క లక్షణమే అనిత్య అసుఖ. భగవంతుడు అనిత్య సుఖ ఇమంలోకి భజస్వమా. ఈ జగత్తునందు భూలోకమునందు కానీ స్వర్గలోకమునందు కానీ శాశ్వత సుఖము కానరాదు. మర్త్యలోకములు రెండిటి యందు జీవుడు ఈర్ష్యాద్వేషములచే పీడితుడగును. మనం బయటికి చెప్పుకోకపోయినా మన అందరిలో కూడా ఈర్ష్యాద్వేషాలు సటిల్. మనం మొరటి మనుషులైతే వెంటనే వ్యక్తం చేస్తాం. మనం మొరటి మనుషులు కాకపోతే దాని లోపలే దాన్ని మనం ఆపు చేస్తాం. దట్స్ ఆల్. కనుక సంసార క్లేశముల నుండి శాశ్వతంగా ఉపశమనము పొందగోరేడు వాడు ప్రామాణికుడు గురుదేవుని పాదపద్మాల్ని తప్పక ఆశ్రయించవలను. వెనకాల పోతూ ఉండు. వెనకాల గురుదేవుని పాదం తప్పక విచారణ ద్వారా వేద నిర్ణయాల్ని తెలుసుకొని ఇతరుల్ని ఒప్పించగలిగేవాడు ప్రామాణిక గురువు యొక్క యోగ్యత. కాబట్టి గురువు అంటే ఆయన చేసే రెండు పనులేంది. ఆయన ఈ సంసారం అంటే నీకు విరక్తి కలగాలయ్యా. తన మాటలతో తన జీవితంతో ఎదుటి వాళ్ళకి విరక్తిని కలిగిస్తాడు సంసారం అంటే. రెండోది మరి సంసారం విరక్తి కలిగితే ఇంకెవడి కోసం పనిచేయాలి. అంటే భగవంతుడి కోసం పనులు చేయించడం, సంసారం మీద విరక్తి కలగడం. ఈ గురువు యొక్క రెండు యోగ్యతలు. ఇతరులను ఒప్పించగలిగడి సమస్త భౌతిక భావనను పక్కన పెట్టి దేవదేవుడిని ఆశ్రయించిన మహనీయులే ప్రామాణిక గురువులని తెలుసుకునేవాళ్ళు. భక్తులు వాళ్ళు ఎప్పుడు తగ్గనటువంటి ఉత్సాహంతో వాళ్ళ శరీరం ఎంత పని చేస్తుంటే అంత, వాళ్ళకి ఎప్పుడు పని ఎక్కువైంది అది ఇది వాళ్ళు ఎప్పుడు అందది ఉన్న టైంలో చేసుకుంటూ పోతూ ఉంటారు భగవంతుడి పనులు. అయిపోయింది, రోజు అయిపోయింది, ఇంకేం చేస్తాం టుమారో. కానీ పని బాగా ఎక్కువైపోయింది. నీకుండేది 24 గంటలు. 24 గంటలు కొద్ది సమయం పండుకోవాలా, మిగతా టైంలో వాళ్ళు పనులు. భౌతిక భావనలు పక్కన పెట్టి దేవదేవుని ఆశ్రయించిన మహనీయుల్ని ప్రామాణిక గురువులని, అంటే ఎవరైతే మానస దేహ గేహ ఎవరైతే వాళ్ళ అంతా కూడా గురుదేవుడినే ప్రాణంగాను ఆత్మగాను భావించి ఆ దేవదేవుడిని ప్రసన్నుడు చేసే భక్తి యోగమును ఆయన నుండి వినమ్రుడు శిష్యుడు నేర్చుకునేవాళ్ళు. గురువు ఆయన చేస్తూ, ఆయన చెబుతూ, ఆయన చెప్పింది ఆయన కూడా చేస్తూ, వినమ్రుడైన శిష్యుడు
ఆయన ఆ విధంగా నేర్చుకునేవారు. భక్తి యోగ పదమును అనుసరించడం ద్వారా శిష్యుడు క్రమంగా సద్గుణాలని వృద్ధి కావించుకొని భగవంతుని అద్భుత దివ్య కర్మలు, ఆయుర్భావము, గుణములు, పవిత్ర నామం మనిషి వినవలను, కీర్తించవలను. కాబట్టి టైం పెట్టుకోవాలి. మనుషులు ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్నా, రాష్ట్రపతిగా పనిచేస్తున్నా, కూలాడిగా పనిచేస్తున్నా, ఎలా మన కర్మలు బట్టి ఎక్కడున్నా భగవంతుడి గురించి వినడం, జపం కావచ్చు, కీర్తన కావచ్చు, ఇట్లా క్లాస్ కావచ్చు, మీరే కూర్చొని చదువుకోవడం కావచ్చు, మొత్తానికి బాగా అలవాటు చేసుకోవాలి. ఎవడు ఏ స్థితిలో ఉన్నా కూడా గృహస్థుడైనా ఏం ఉద్యోగం చేస్తున్నా చెబుతున్నాడు. మనిషి వినవలను, కీర్తించవలను, ధ్యానించవలను. ప్రీతికరమైనది, భోగ్యమైనది ఏది ఉన్నను, ఏది మన దగ్గర వచ్చినా కూడా మంచిది. శీఘ్రమే భగవంతునికి సమర్పించ బాగా అలవాటు అయిపోయి ఉండాలి మనకి. ఏది మన చేతికి వచ్చినా కూడా ఇది భగవంతుడికి అర్పించామా లేదా. చివరకు భార్య, పుత్ర, గృహ, ప్రాణాదులను కూడా ఆ దేవదేవుని పాదపద్మాలకి, అంతేగా చక్కటి భక్తులైన మగవాళ్ళు ఉంటారు, చక్కగా భార్య బిడ్డలతో వాళ్ళ ఆస్తులతో దేవుడి సేవలు ఈ రకంగా వదిలిపెట్టేసి ఒకటి పారిపోకపోవచ్చు. కానీ భార్య, పుత్ర, గృహ, ప్రాణాదులు ఆ దేవదేవుని పాదపద్మం అంటే అందరూ కలిసి అతడు ఇతరులకు సేవ చేయవను. మనం మూడెప్పుడు కూడా ఇతరులకి సేవ చేయాలి. ఇతరుల యొక్క ఆదేశములను పాలన చేయవలను. ముఖ్యంగా శుద్ధ భక్తులైన వారిని సేవించు వారి నుండి ఉపదేశాలని పొందవలను. భక్తుల సాంగత్యంలో భగవన్ మహిమలను కీర్తించుడిచే. అందుకే ప్రభుపాద చెప్పింది, మనకి ఎన్నో పనులు ఉంటాయి, ముఖ్యంగా పండగలప్పుడు రోజంతా పనులు ఉంటాయి. అందుకే ఉదయం టైం, ఉదయం 4:30 నుంచి ఈ 9:30 లోపల బాస్ ఫుల్ డోస్ ఛార్జ్ అంటే బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. ఇంక మనం రోజంతా మనకి టైం దొరకపోవచ్చు కూర్చొని చదవడానికి, పర్వాలేదు. ఏంటి అంటే తప్పకుండా ఈ టైం మాత్రం మనం దేవుడి కోసం పెట్టుకుని ఆ తర్వాత మన బాధ్యతలు. భక్తుల సాంగత్యంలో భగవన్మను కీర్తించే మనిషి సంతుష్టుడు, ప్రసన్నుడు అయి భక్తులతో ప్రేమయుత సంబంధాలను పెంచుకున్నాం. ఇది భక్తుల యొక్క లక్షణం. తెలివితేటలు ఉండాలి మనకి. భక్తులతో ఎలా మనం స్నేహాన్ని పెంచుకోవాలా చెప్పాం కదా. మనకంటే తక్కువ వాళ్ళతో అంటే మనకే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, సో హౌ టు డీల్ విత్ దెమ్. లేదు మనకి తెలివితేటలు లేదు, ఆల్రెడీ లేదు. నిన్న రాజశేఖర్ పోతున్నాడు, ఎమర్జెన్సీ సూళ్ళూరుపేట. ఏమైంది అని ఎమర్జెన్సీ. మనం మేనేజ్మెంట్లో దిగి మన దగ్గరికి వచ్చే వాళ్ళతోనే సంబంధాలు జడగొట్టుకుంటే మనం ఏం సేవ చేస్తున్నట్టు. మనం మేనేజ్మెంట్లో ఉంటే ఎట్లా అది మంతాలు నొప్పేది. అట్లా కాకుండా వాళ్ళని వీళ్ళిట అంటుంటే ఇంకా మనం ఎలా మేనేజర్గా ఇతరులతో పని చేయించుకోవాలి. ఉన్న పరిస్థితులు ఎట్లా కీప్ గోయింగ్ అంటే ఇక్కడ భక్తులతో సెకండ్ స్టేజ్. ముందు మనం వినడం అలవాటు చేసుకున్న తర్వాత ఇంకా ఎదిగుంటే మనం ఏం చేస్తాం, భక్తులతో సంబంధాలని, సత్సంబంధాన్ని ఆ రీతిగా అతడు లౌకిక ఇంద్రియ భోగాల్ని వదలగలుగును. భక్తుడు విశుద్ధ భగవత్ ప్రేమ పొందినప్పుడు అతనికి రోమాంచం అవుతూ ఉండును, నానా రకముల పారవస్య లక్షణాలు కలుగుతూ ఉండును.
అతడు భగవత్ సాక్షారం పొంది దివ్యానంద పూర్ణుడగును. భక్తి యోగం నేరుగా భక్తిగత సేవలో నిలిచి భగవత్ ప్రేమ స్థితికి ఎన్ని స్టేజెస్. ఆ విధంగా నారాయణ పరాయణుడు అయినప్పుడు అతడు దుస్తరముగు మాయను సులభంగా దాటగలుగును. భగవంతుడు విశ్వం యొక్క సృష్టి స్థితి లయముల కారణుడైన తాను కారణరహితుడు, నిత్య పరిణామశీలము తాత్కాలికమైన భౌతిక జగత్తులో నిలిచి ఉన్న అతడు మాత్రం శాశ్వతముగా మార్పు రహితముగా ఉండును. నిస్సహాయులకు మనోఇంద్రియములచే అంటే భగవంతుని ఎప్పుడు మనం మనస్సుతో అంటే తెలివితేటలు మన బుద్ధితో మనోఇంద్రియములచే, ఎందుకంటే అవన్నీ జడ భౌతిక తెలియబడ్డు భౌతిక వస్తువులుగా దోతకమయ్యాడు. కార్యకారణ యుతముకు భౌతిక జగత్తుకు అతడు అతీతుడు. మాయతో విస్తరించిన వాడే అతడు పలు రూపముల్లో ప్రకటమవును. పుట్టుట, పెరుగుట, క్షీణించుట, మృత్యువుల నుండి అతడు భగవంతుడికి కృష్ణుడు కూడా నరాకరల, కానీ భగవంతుడు వీటి నుంచి ముక్తుడు. మనకి తెలిసి ఉండాలి. నిన్న రాత్రి ఒక పిల్లాడికి ఎవరు కార్డులు ఇస్తున్నాం. నిన్న వరిగంటిపాడులో రకరకాల కార్డులు వస్తున్నాయి. ఒక వాళ్ళ అమ్మ ఒక పిల్లాడిని నా ముందుకు తోసింది. 3 ఏళ్ళ పిల్లాడు. అతని కార్డు ఏం చూస్తే బాలకృష్ణుడు ఫోటో వచ్చింది ఆ చేతికి. యశోద కృష్ణుడు, బాలకృష్ణుడు, ఒట్టి కృష్ణుడు ఇట్లా ఫోటోలు ఉన్నాయి కదా. యూ గాట్ ఎ గుడ్ ఫ్రెండ్ పిల్లాడు, యూ గాట్ ఎ గుడ్ ఫ్రెండ్. నువ్వు ఈయన్ని చూడు, నీ వయసులోనే ఉన్నాడు ఇక్కడ కృష్ణుడు, కానీ భగవంతుడు ఉండే దానికి ఆయనకు వయస్సుతో ప్రమేయం లేదు. అందుకని భగవంతుడి ఏ ఆకారంలో కనిపించినా కూడా ఆయన సర్వజ్ఞుడు, అంత తెలిసినవాడే ఆయన. మనిషి నారాయణుడి పాదపద్మ సేవలో శ్రద్ధగా నెలకొన్నప్పుడు 3 గుణముల కర్మ ఫలితాల నుంచి హృదయమునందు ఉన్న మలిన వాంఛలన్నీ కూడా నశించును. ఈ విధంగా హృదయం పవిత్రమైనప్పుడు మనిషి దేవదేవుణ్ణి, తన దివ్యత్వాన్ని నేరుగా తెలుసుకోనగలడు. దివ్యముకు వేదవాంగ్మయము ప్రామాణిక గురువుల ఆసన అధ్యయనం చేయడం ద్వారా మనిషి కర్మ, అకర్మ, వికర్మ వీటి తేడాలను చక్కగా తెలుసుకోనగలడు. మనం చేసే పనులన్నీ కర్మ కానీ, అకర్మ కానీ, వికర్మ. వికర్మ అంటే నిషిద్ధమైన కర్మలు, కర్మ అంటే ఆమోదితమైన కర్మలు, అకర్మ అంటే భగవంతుడికి చేసేటువంటి కర్మ, అంటే వాటికి రియాక్షన్ ఉండదు. లౌకిక కల్పన ద్వారా ఇది అవగతమయ్యే విషయం కాదు. ఔషధాన్ని గ్రహించుటకు పిల్లవాడికి తండ్రి మిఠాయి ఆశ చూపించినట్లుగా ఇక్కడ చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. శాస్త్రాలు, నువ్వు ఈ పుణ్యం చేస్తే నువ్వు స్వర్గానికి పోతావు, నీకు ఇది చేస్తే ఇది కలుగుతుంది. ఇదంతా కూడా తండ్రి పిల్లవాడికి ఆ చేదు మందిని ఎట్టబడి తాగించడానికి దాని తేనెలో కలిపో లేదా ఆశ చూపించి నువ్వు ఈ మందు వేసుకున్నావు అంటే నీకు సైకిల్ కొనిస్తాను, అది బలవంతం మింగుతాడు సైకిల్ కోసం. మందు మింగాలని లేదు. ఆ రకంగా శాస్త్రం అసలు చేయాల్సింది భక్తి. కానీ మనం నానా రకాల కోరికలతో ఉంటే భక్తి అంటే మనకి తలకెక్కదు. అది అంటే మెల్లగా
అందుకని వేదాల్లో సకామ కర్మలు పరోక్షముగా చరమ మోక్ష పదం. నిజానికి భగవంతుడు అన్ని వదిలిపారేసి నా సేవలో దిగమంటున్నాడు. కానీ మనం దానికి రెడీగా లేవు. ఆల్రెడీ నువ్వు ఇట చేయి అట చేయి మెల్లగా. కానీ ఆఖరిలో మళ్ళీ సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి మనిషి వేద ఆదేశాలను పాలన చేయించో పాపయుతుడై అధర్మ కార్యాల్లో ఉండును, నిరంతరము జన్మ మృత్యువులు పొందుచుండును. ఇంకొక పక్క మనిషి అనాసక్త భావంతో వేదోక్త కర్మలను అనుష్ఠించో కర్మఫలాన్ని దేవుడికి ఇచ్చుతో ఆ విధంగా అతను ముక్తిని పొందగలడు. శాస్త్రములో చెప్పబడిన సకామ కర్మఫలాలు వేదముల యొక్క లక్ష్యం కాదు. కర్త యొక్క అభిరుచిని పెంచుటకు అవి ఉద్దేశించబడినవి. తంత్రాల్లో పేర్కొన్నటువంటి విధి విధానాలు స్త్రీ అని బద్ధజీవుడు అర్పించడంతో అతడు అహంకారం నుంచి విముక్తుడు. వేదాదేశమును వెల్లడించడి గురుదేవుని అనుగ్రహం పొందినప్పుడు భక్తుడు తనకు పరమ ఆకర్షణీయమగు ప్రత్యేక రూపంలో భగవంతుడిని అర్చించును. కాబట్టి మనం భక్తి మార్గంలో దిగినప్పుడు మనకి భగవంతుడు ఒక ప్రత్యేక రూపం. వీళ్ళు కొంతమంది లక్ష్మీనారాయణని, కొంతమంది రమానంది సంప్రదాయం వాళ్ళు సీతారాములు పట్టుకుని, కొంతమంది జీయర్లు వాళ్ళంతా లక్ష్మీనారాయణ పట్టుకుని, ఇస్కాన్ వాళ్ళంతా కూడా రాధాకృష్ణులు ఆయన్ని పట్టుకుని. అంటే మనం అట్లా మనకి దేవుడి మీద మనకి మనసు పడిందంటే అంటే కొద్దిగా మనం భక్తి మార్గంలో వచ్చినట్టు లెక్క. మనకి రాధాకృష్ణుల భక్తి మనలో ఏది చేసినా కూడా మనకి రాధాకృష్ణులు ప్రత్యేకం ఒక రూపంలో భగవంతుడిని అర్చించును. ఈ ప్రకారంగా అంటే మనం నిజంగా భక్తి చేస్తుంటే చనిపోయేప్పుడు మనకి ఆ నారాయణుడే గుర్తు రావడం కానీ, ఆ రాముడే గుర్తు రావడం కానీ, లేదా మనకి ఆ కృష్ణుడు గుర్తు రావడం కానీ అది జరిగినప్పుడు అంటే మనకి నారాయణుడు, రాముడు, కృష్ణుడు ముగ్గురు గుర్తొస్తున్నారు. కొంచెం చనిపోయేప్పుడు ఏమవుతుంది అడుగుతా, ఎవడు కావాలి నీకు, ఎవరు కావాలంటే అందుకే మీరు రాముడు కావాలంటే సాకేద్దామానికి పోవాలా, మీరు నారాయణుడు కావాలంటే వైకుంఠానికి పోవాలా, కృష్ణుడు కావాలంటే గోలోకానికి పోవాలా. అంటే నిజంగా మనం బయటపడే సమయం వచ్చినప్పుడు మన మనసు అందరినీ గౌరవిస్తూ మనం మాత్రం బస్ ప్రభుపాదలాగా, ప్రభుపాద అన్నీ తెలుసు ఆయనకి, కానీ ఆయన మాత్రం కృష్ణుడు. ఒకసారి ఆఫ్ చేస్తాను. ఒకసారి ప్రభుపాద మద్రాసు వచ్చాడు. ఆయన నెల్లూరు రావడానికి ముందు మద్రాసు వచ్చినప్పుడు హైకోర్టు జడ్జి, పెద్ద పోస్ట్, హైకోర్టు జడ్జి గారు, హైకోర్టు లాయర్ కాదు, హైకోర్టు జడ్జి ప్రభుపాదని ఆయన గిరిరాజు మహారాజు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అమెరికా కుర్రాళ్ళు వీళ్ళు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు, వీళ్ళు గురువు గారిని కలుసుకుంటే ఆయన కూడా గురువుని ఎత్తుకుతున్నాడు. మీ గురువు గారిని పిలవా మా ఇంటికి, వీళ్ళు బాగా హైకోర్టు జడ్జి గారు అంటే ప్రభుపాద సంతోషం పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వాళ్ళంటే ఫోన్ చేశారు, ప్రభుపాద హైకోర్టు జడ్జి ఇది ఇన్వైటింగ్. ప్రభుపాద ఆయనకి లెక్క సరే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆయన గొప్ప శివభక్తుడు, పెద్ద పంగనామాలు కాదు, ఊరితో ఇట్లా పెట్టుకుని ఇట్లా బొట్టు పెట్టుకుని ఇంట్లో రకరకాల శివలీలలు, ఇల్లంతా కూడా శివలీలలతో నిండిపోయింది. ఆ గంగాదేవి నెత్తి మీద ఎత్తుకోవడం కానీ, లేదా త్రిపురాసుని చంపడం కానీ, లేదా ఏది ఆయన మూడో కన్ను తెరవడం కానీ, లేదా ఆయన విషం తాగడం కానీ, ఇట్లాంటి లీలన్నీ ఉన్నాయి కదా శివలీలలు. ఆయన ఆ శివతాండవం చేయడం కూడా, శివతాండవం
అట్లాంటి ఇల్లంతా పెద్ద పెద్ద ఫోటోలు. ఈయన అనుకున్నాడు ప్రభుపాద ఏమనుకుంటాడు ఇదంతా ఇల్లంతా శివమయం. ప్రభుపాద వచ్చాడు, వచ్చే జడ్జి గారికి ఆయనకేం లోటు లేదు. రకరకాల పువ్వులు, పూల బొట్టు నిండా చక్కగా చామంతి పూలు, గులాబీ పూలు, కమలాలు ప్రభుపాదికి ఇచ్చి ఆయన ప్రభుపాది పూలు తన కృష్ణుని ఎతుకుతున్నాడు. ఆయన ప్రభుపాద ఇవన్నీ చూసేప్పటికి నా కృష్ణుడికి అనిపించాలి, తర్వాత శివుడికి ఇద్దామని ఆయన ఆయన అంతే కదా. మనం ఎవరిని వచ్చినప్పుడు పూలు ఇస్తున్నాం, మీరు పెట్టండి దేవుడి దగ్గర, ఇక్కడ పెట్టిస్తాం అంటే ఆయన ప్రభుపాదికి మంచి గుమగుమలాడే జడ్జి గారు, హై క్లాస్, అంటే మనలాగా నిన్నటి పూలు ఈరోజు కాదు, ఫ్రెష్గా ఆయన అప్పుడు ప్రభుపాద ఆయన ఎత్తుకుంటారు నా కృష్ణుడు ఎక్కడని వెలుగా నడుస్తున్నాడు ఇంట్లో. ఆ జడ్జి గారికి అర్థం కాలే. నేను పూలు ఇచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా శివుడి విగ్రహాలు, నటరాజు ఏనున్నాయి అక్కడ. ప్రభుపాద ఆయనకు అర్థం కాలే, ఏంది గురువు గారు ఎటు తిరుగుతున్నాడు నా ఇంట్లో అని. ఓ మూల అక్కడ చిన్నడు కృష్ణుడి ఫోటో కనపడింది ఆయనకి, చిన్నది. పూలన్నీ తీసుకుని అక్కడ పెట్టాడు ఆయన. ఎందుకంటే ప్రభుపాద చేతులకి ఏది మంచి వస్తున్నా కూడా, ఏ మంచి వస్తు చేసినా ఆయన వెంటనే అది కృష్ణుడికి ఇచ్చుకోవాలి తాపత్రయం ఆయనకి. భగవంతుడు ఆ శివ పూజలో పడి జడ్జి గారి ఇంటికి వెళ్ళినా కూడా కృష్ణుడు తన భక్తుల కోసం టక్కన ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ స్వామికి ఇన్ని శివుడి ఫోటోల ముందు ఈ కృష్ణుడి ఫోటో అట్ట కనపడింది. ఇల్లంతా శివమయం. కానీ ప్రభుపాదులకి ఆయన సంతోషపడే విధంగా కృష్ణుడు అక్కడ దర్శనం ఇచ్చాడు అన్నట్టుగా. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మిగతా కార్యక్రమాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరు ప్రసాదం తీసుకోండి.